రామ అష్టోత్తరము, సీతా అష్టోత్తరము, ఆంజనేయ అష్టోత్తరము చదువుతూ తులసి, మారేడు, తమలపాకులతో పూజించాలి. తులసితో రామచంద్రుని, మారేడు దళములతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయుని పూజించి స్త్రీ సూక్త, పురుష సూక్తములు, విష్ణు సహస్రనామము పఠించవలను. నైవేద్యం: చక్కెర పొంగలి, మామిడి పండ్లు, చెరకు ముక్కలు, పానకము, వడపప్పుతో నైవేద్యమిచ్చి కర్పూర హారతి నీయవలను. ఈ విధంగా అతి వైభవంగా శ్రీరామనవమి జరుపుకొనవలను. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీరామనవమి పూజా విధానం. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.